హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ రివ్యూ ఆఫ్ హరోం హర. స్టార్ కాస్టింగ్ టు సుధీర్ బాబు, మాళవిక శర్మ అండ్ సునీల్. రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఏదో ఒకటి కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇక మ్యాటర్లోకి వెళ్తే ఎప్పటి నుంచో ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు సుధీర్ బాబు. దానికోసం ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేస్తూనే వచ్చాడు. అన్ని బిడ్స్ కొట్టేశాయి. మరి ఇప్పుడు చేసిన ఈ ప్రయోగం ఎలా ఉంది అంటే ఇది కూడా సుధీర్ బాబుకి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదనే చెప్తున్నా. ఎందుకంటే సినిమా బాగుంది, కానీ ఎప్పుడో చూసిన సినిమాల ఫీలింగ్ కలుగుతుంది. అర్థం కాలేదు కాదు. పదండి ఫుల్ రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా సినిమా స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా స్టోరీ 80వ దశకంలో జరుగుతుంది. సుబ్రహ్మణ్యం అంటే మన హీరో సుధీర్ బాబు ఒక ఊరి నుండి కుప్పం ఊరికి వస్తాడు బతుకు తెరువు కోసం. ఓ స్కూల్లో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న అతను అనుకోకుండా ఒక గొడవలో భాగం అవుతాడు. దీంతో తను చేస్తున్న అసిస్టెంట్ ఉద్యోగం పోతుంది. ఎన్నో ఆర్థిక సమస్యలు కూడా ఎదురవుతాయి. ఏం చెయ్యాలో తెలియని సిచ్యువేషన్లో ఉన్న సుబ్రహ్మణ్యానికి తుపాకీ ఒకటి ఎదురుపడి ఆ గన్నులు తయారు చేద్దామనే ఆలోచన తడుతుంది అతనికి. ఇక గుట్టు చప్పుడు కాకుండా పని మొదలు పెడతాడు. ఇక ఆ పనిలోనే అంచెలంచెలుగా ఎదుగుతూ పెద్దవాడైపోతాడు. ఈ క్రమంలో తనకు శత్రువులు కూడా ఎక్కువైపోతారు. ఇక వారి నుంచి సుబ్రహ్మణ్యం తనను తాను ఎలా కాపాడుకున్నాడు, చివరికి తన జీవితం అనుకున్నట్టుగానే సాగిందా అనేదే ఈ మూవీ స్టోరీ. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది, ఈ సినిమా స్టోరీ ఎక్కడో విన్నామయ్యా, చూసామయ్యా అనిపిస్తుంది కాదు. కేజీఎఫ్, పుష్ప ఈ సినిమాలు గుర్తొచ్చే ఉంటాయి మీకు. సేమ్ అదే స్టోరీ లైన్. ఈ సినిమా చూస్తుంటే బ్లాక్ బస్టర్ సినిమాలన్నీ కలిపి మిక్సీలో వేసి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. స్టోరీ అన్ని చోట్ల అనుకరణగా కనిపించకపోవడం, ఒరిజినాలిటీ లేకపోవడం, సుధీర్ బాబుకున్న ఇప్పటి వరకు క్లాస్ ఇమేజీ, దీనివల్ల ఆయనకు వచ్చే ఎలివేషన్ సీన్స్ కాస్త అతిగా అనిపించాయి. 2.5 గంటల పాటు టైం పాస్ అండ్ వినోదాన్ని అందించడంలో ఈ సినిమా పూర్తిగా ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఆ సినిమాలు చూడకుండా ఇంతకుముందు బ్లాక్ బస్టర్ సినిమాలు అవి చూడకుండా ఈ సినిమాని చూస్తే చాలా మందికి నచ్చొచ్చు. మాస్ ఆడియన్స్కి బాగా నచ్చొచ్చు ఈ సినిమా. ఒక్క మాటలో చెప్పాలంటే మాస్ యాక్షన్ లవర్స్ అంతా ఇష్టపడే స్టెఫ్ ఈ సినిమాలో ఉంది. కానీ ఇదంతా ఆల్రెడీ చూసేసాం కదా అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. నాకు అనిపించింది, చూసిన మీకు కూడా అనిపించే ఉంటుంది ఈ పాటికి. సో అది ఫ్రెండ్స్ మ్యాటర్. సుధీర్ బాబు ఈసారి కూడా హిట్ మిస్ అయ్యాడు. ఈసారైనా ఒక మంచి సినిమాతో రావాలని కోరుకుందాం. సో దాట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.